హైదరాబాద్లో ఉండి న్యాయ వ్యవస్థ మీద స్టడీ చేసి ఒక న్యాయవాదిగా కొనసాగుతున్న వ్యక్తి, సొసైటీ పట్ల స్పందించి పనిచేస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న సీట్ ఇవ్వని పక్షంలో హైదరాబాద్ ముస్లింలు అతని చార్మినార్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయనను ఒప్పించి నిలబెట్టి అసెంబ్లీకి లెజిస్లేటర్గా ఎన్నుకోబడినాడు. ఈ ప్రాంతం పార్సీలు ఎన్నుకోబడినారు ఈ ప్రాంతం నుంచి. అటువంటి యొక్క కాస్మోపాలిటన్ ప్రాంతం, సింక్రటిక్ కల్చర్, విభిన్న సంస్కృతులకు నిలయమైన మన ప్రాంతం హైదరాబాద్ దక్కన్. అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి రేపు భవిష్యత్తు తెలంగాణ అనేది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి. భారతదేశంలో ఇది కాబోయే అనేది ఇంకొక రాష్ట్రం. అంటే మన దేశం బ్యాక్గ్రౌండ్ ఉన్నది, మనకు విలీనమై రాష్ట్రమైన రాష్ట్రం కూడా 4 సంవత్సరాలు కూడా పరిపాలించలేదు. మనల్ని ప్రాంతంగా చేసినారు. ప్రాంతంగా చేసినప్పటి నుంచి కూడా హిందువులు, ముస్లింలు కూడా వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఎవరో పరిపాలిస్తున్నారు అన్నట్టే మనం వదిలిపెట్టినాం. కాబట్టి ఈ ప్రాంతంలో మన యొక్క గ్రిప్ మనం ఈ ప్రాంతం నుంచి నష్టపోయినాం. అందుకే మన వనరులు, ఉద్యోగాలు, నీరు, నిధులు అన్నీ కూడా యథేచ్ఛగా దోచుకోబడ్డాయి. కాబట్టి ఇంత పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణను రేపు భవిష్యత్తు తెలంగాణను ఎట్లా నిర్మించుకుందాం. అందులో మహబూబ్ నగర్ అంటే మనం బాటమ్ అప్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచ్ కాదు. ఒక గ్రామాన్ని ఎట్లా కాపాడుకుందాం, మండలాన్ని ఎట్లా కాపాడుకుందాం, జిల్లాని ఎట్లా కాపాడుకుందాం, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకొని రాష్ట్రాన్ని దేశంలో ఒక రాష్ట్రంగా, ఒక దిక్సూచిగా, దేశానికి ఒక దిక్సూచిగా ఎలా ఉందామనే దానికి మనం అటువంటి కార్యాచరణ, అటువంటి ప్లానింగ్ మనకు అవసరం.